అందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. పెద్దవాళ్ళు పక్కన నుండి పిల్లల్ని కూర్చోబెట్టండి. ఓపెన్ యువర్ కెమెరాస్. Okay, we will start now. Good afternoon, each and everyone. Welcome to Children's Special Zoom live session. We want to continue this session, either English or Telugu. Choice is yours. How many people can speak English properly? English లో చెప్పుకుందామా, క్లాస్ తెలుగులో చెప్దామా? English. English. ఇంగ్లీష్. గుడ్ బాయ్. ఇంకా సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ అందరూ కూడా 1 by 1 మీ గురించి చెప్పండి. మీ పేరు, మీ ఊరు, ఏ క్లాస్ చదువుతున్నారు? 4th. Class, location. My name is Lakshasri. I am studying in 3rd standard. My name is Rosna. I am studying in 3rd standard. I am reading in 3rd. My name is Navapenta. I am studying 4th class. Okay. Cheppu. తెలుగులో చెప్పండి, నో ప్రాబ్లం. Language is not a mandatory. Telugu. Good afternoon, sir. My name is Pranita. అందరూ కెమెరా ఆన్ చేసుకోండి. ఇది లైవ్ సెషన్, ఫీలింగ్ My name జరుగుతుంది. is Naga Pranita. వెరీ గుడ్. I am studying in 4th class. గుడ్ గర్ల్. Good afternoon, ఇంకా? sir. My name is Dhanidhar. I am studying 8th class and I am from Vizag, sir. Sure. Good. ఇంకా Thank you, sir. Good afternoon, sir. I am Krishna Pullan. I am studying in 5th and 6th standard. I am from Mumbai. వావ్, సూపర్. ఇంకా My name is Shreya. I am studying 12th standard from Chennai. wow. Lot of people come from different locations. Excellent. ఇంకా My name is Mohan Lakshmi, sir. I am studying 8th class ఓకే. from Khammam. కర్నూలు. వెరీ గుడ్. ఇంకా మీరందరూ చిన్నపిల్లలు కాదు, చెత్తరు పిడుగులు. ఇంట్లో అల్లరి చేస్తారు కదా, ఇక్కడ మాట్లాడేకి ఏమైంది? భయమా? మరి అల్లరి చెప్పండి. మరి మీ పేరు చెప్పడానికి ఏమైంది? మనం దేనికి భయపడకూడదు. ఫస్ట్ సక్సెస్ సూత్రం ఇది. ఎవరికి భయపడకూడదు. రెస్పెక్ట్ ఓన్లీ పేరెంట్స్ అన్నారు. అందరూ నోట్ బుక్స్ తెచ్చుకున్నారా? Yes, sir. పెన్ తెచ్చుకున్నారా? Yes, sir. No, రైట్. sir. అందరూ ఆడియన్స్ మ్యూట్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. హెడ్డింగ్ మీ అందరూ చెప్పండి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎడ్యుకేషన్ లో? 1 by 1 చెప్పండి. ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలంతే. ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఈజీగా ఎక్కిపోవాలి బ్రెయిన్ కి. స్టడీ ఉందా లేదా? ప్రజెంట్ ఉందా లేదా? నీకు నమ్మకం ఉందా? ఓకే, దెన్ యు విల్ సక్సెస్. నెక్స్ట్. Sir. ఇంకా మీకున్న Sir. ప్రాబ్లమ్స్ ఏంటి? ఓపెన్ గా Sir, చెప్పండి. tension and laziness పోవాలి, sir. ఆ? Tension and laziness, sir. నువ్వు క్లాస్ అటెండ్ అయితే గుడ్ బై కదా. గ్లేజినెస్ ఎక్కడ ఉంది? టైంకి వచ్చాక Yes, పోయిందిగా. sir. సో ఈ ప్రశ్న అయితే అన్ని పోతాయి. నెక్స్ట్. Thank you, sir. ఇంకా Consistency. చెప్పమ్మా. Consistency, sir. ఏంటి? Consistency. అర్థం కాలా? Consistency అంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నాం. అది వస్తుంది ఇప్పుడు సెషన్ అటెండ్ అయ్యారు కదా, వస్తుంది. జస్ట్ వెయిట్. ఇంకా చెప్పండి. సో స్టడీ మీద కాన్సంట్రేషన్ కావాలి. ఎవరికి కావాలి స్టడీ కాన్సన్ట్రేషన్? పేరు చెప్పండి.
Sir, స్టడీ మీద Krishna, sir. కాన్సెప్ట్ కాదు. ఆ? Krishna. కృష్ణ Yes. Video చాలా ఉంది. ఎక్కడ కావాలి? డబుల్ ట్యాప్ చేసుకోండి. కృష్ణ ఎవరు? ఓకే, స్టడీ మీద కాన్సెప్ట్ కావాలి. ఓకే, Yes. కాన్సెప్ట్ ఉందా లేదా మీకు? చాలా తక్కువ ఉంది సార్, ఎక్కువ లేదు. ఒకసారి డబుల్ ట్యాప్ చేయండి, నీ ఫోటో చూస్తాను నేను. ఫేస్ కనిపించట్లేదు. సార్ ఎవరు? గీత అని పేరు ఉంది, నువ్వేనా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పు. సార్ నాకు నా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ కావాలి. పుష్ప మూవీ చూసావా? పుష్ప మూవీ చూసావా? ఎస్ సార్. ఎన్నిసార్లు చూసావు? సార్ ఒక్కసారి చూశాను. నువ్వు పుష్పాలు అన్నావు కదా, ఉన్నావా లేదా? సో అదే కాన్సెప్ట్ స్టడీ మీద పెట్టు, నువ్వు పెడతావు. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్. ఇంకా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? స్కూల్లో మీరు టాపరా? మీ స్కూల్లో మీరు టాపరా? చెప్పండి, సే ఎస్ ఆర్ నో. మీ స్కూల్లో మీరు టాపరా? Sir, all subjects okay, sir. 1 or 2 subjects only odd for me. ఎందుకు అలాగా? ఎందుకు అలాగా? రీజన్ చెప్పు. ఎందుకు అలాగా? డబుల్ టాప్ చేసుకోండి. మనకి ఆ సబ్జెక్ట్స్ ఓకే అంటే Sir, చెప్పండి ఎవరు? I am fine in all subjects, sir, but I am getting low marks in only in Telugu, sir. అంటే నీకు దాని ఇంట్రెస్ట్ లేదు. Not like that, If you sir. are bad student, you will fail all subjects. బట్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ నీకు దాని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తక్కువ వస్తుంది. ఇంట్రెస్ట్ పెడితే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. Okay, sir. ఇట్స్ వెరీ ఈజీ. ఇంకా సార్ మోహలక్ష్మి వాళ్ళ ఫాదర్ సార్ నేను. ఎవరండి? ఎక్కడండి? డబుల్ టాప్ చేసుకోండి సార్. ఖమ్మం. ఓకే చెప్పండి. మా పాప ఏంటంటే మంచి ఇంటెలిజెంట్ సార్, కాకపోతే టైంని వేస్ట్ చేస్తూ డొల్లిస్తుంది, చదవట్లేదు సరిగా. అది లేకుండా ఇప్పుడు మేము హీల్ చేస్తామండి. అదేంటంటే హీ స్టడీ వెల్ బట్ షీ హ్యావ్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ షీ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్టడీ సార్. ఏదో ఇవాళ సండే వచ్చింది అనుకోండి, కాసేపు ఒక 10 నిమిషాలు గీస్తే టైం డొలుస్తుంది. ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ పడుతుంది, ఏదేదో రీజన్ చెప్తుంది, ఆ రోజు గడిపేస్తుంది. ఎన్ని హాలిడేస్ వచ్చినా ఏది వచ్చినా అలానే డొల్లు ఇచ్చేస్తుంది. అవన్నీ పోతాయి సార్. ఇప్పుడు ఈ సెషన్ అంటే అన్ని పోతాయి, మీకు టెన్షన్ పడే పని లేదు. ఓకే, మేము క్వశ్చన్ అడుగుతాను. అందరూ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పండి. మీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పండి. Krishna, దేవుడి sir. పేరు. Krishna, sir. నీ పేరుకి ఇష్టానికి ఇష్టం పెట్టి ఉన్నావా? సార్ నారాయణ. Ganapati, sir. ఓకే, ఇంకా సార్ నారాయణ. ఓకే, ఇంకా అందరూ చెప్పండి. సార్ హనుమాన్ సార్. వెరీ గుడ్. నువ్వు లిటిల్ హనుమాన్ అన్నావు. ఇంకా Vighneshudu. వావ్. ఇంకా వెంకటేస్వామి. ఓకే, పోనీ మీకు ఇష్టమైన దేవత పేరు చెప్పండి. సే గాడెస్ నేమ్. దేవత పేరు, గాడెస్ నేమ్. ఏంటి సార్? దేవత పేరు, గాడెస్ నేమ్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ గాడెస్? దుర్గా, లక్ష్మి, సే లైక్ దట్. Nimishangamanga. సరస్వతియా, లక్ష్మియా, భారతీయ? Sir, Durga Devi, sir. ఓకే, ఎందుకు లక్ష్మీదేవి డబ్బులు ఇస్తున్నా? Saraswati Devi, sir. గుడ్ గా. సరస్వతి దేవి. ఇప్పుడు మీకు ఇష్టమైన దేవుళ్ళ పేరు చెప్పారు కదా, ఆ దేవుళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా? No, sir. వాళ్ళతో మాట్లాడారా? No, sir. వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడలేదు. మరి ఏం చేస్తారు? మీరు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారా? Yes, sir. మొక్కుంటారా? Yes, sir. ఏమని మొక్కుంటారు? చదువు బాగా రా. మొక్కుంటే అవుతాయా? మొక్కుంటే అవుతాయా? మరి
అవుతాయి. అవుతాయా? మీరు హార్ట్ఫుల్ గా మొక్కుంటే ఖచ్చితంగా అవుతాయి. బట్ మీకు ఆ దేవుడు ఎప్పుడైనా మీకు కనిపించారా? కనిపించలేదు. ఆ దేవుళ్ళు మీకు ఎప్పుడైనా కనిపించారా? కనిపించలేదు. వాళ్ళు కనిపించిన దేవుళ్ళు. మరి మనకు No, కనిపించే sir. దేవుళ్ళు ఎవరు? మనకు కనిపించే పేరెంట్స్. వెరీ గుడ్. Parents, సో sir. వెరీ గుడ్. మనకు కనిపించిన దేవుళ్ళు కన్నా మనకు కనిపించే దేవుళ్ళే మన అమ్మ నాన్న. పేరెంట్స్. వాళ్ళు మనం రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు మన అన్ని చూసుకుంటారు. సో ఫస్ట్ రైట్ యూజ్ పేరెంట్స్. అవునా? పేరెంట్స్ ని మీరు అంతా లవ్ చేస్తే మీరు అంత సక్సెస్ అవుతారు. అది ఎలాగో నేను లాస్ట్ లో చెప్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అంతా లవ్ చేస్తే మీరు అంతా సక్సెస్ అవుతారు. అది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. సరే, మీ పేరెంట్స్ దేవుళ్ళు కదా, మీ పేరెంట్స్ దేవుళ్ళు అయినప్పుడు మీ దేవుడు పుట్టిన పిల్లలందరూ దెయ్యాలే కదా అవుతారు. అవునా కదా? సరే చేస్తాను. మీ పేరెంట్స్ దేవుళ్ళు, మీ అమ్మ దేవత, మీ నాన్న మీరంతా దెయ్యాలే కదా? నో సార్. ఏ దేవుళ్ళు పుట్టిన పిల్లలు దేవుళ్ళు అవుతారు, దేవతలు పుట్టిన పిల్లలు దేవతలు అవుతారు. సో దేవుళ్ళకి పవర్స్ ఉంటాయి ఉండవా? దేవుళ్ళకి పవర్స్ ఉంటాయి ఉండవా? ఉంటాయి సార్. మరి అక్కడ దేవుళ్ళు ఏమడుగుతున్నారు? ఎప్పుడైనా ఎవరి మీద కంప్లైంట్ చేస్తారా? దేవుడికి పవర్స్ ఉంటాయి, దేవుడి పిల్లలు కూడా పవర్స్ ఉంటాయి కదా. మీకు పవర్స్ ఉన్నాయి, కానీ మీరు అవి మర్చిపోతున్నారు. మర్చిపోయి మీరు భయపడుతున్నారు. ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారు, స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఫ్రెండ్స్ తో మాట్లాడాలని భయపడుతున్నారు. అవునా? అలా భయపడితే మీకు ఏమి రావు. ఆ భయాన్ని మీరు పోగొట్టి మీకు ధైర్యం వచ్చేలాగా మీరు చిన్నప్పటి నుంచి తీసేసి మీరు 100% ఫుల్ యాక్టివ్ అయ్యాక ఇప్పుడు మీరు సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. విజయలక్ష్మి గారు సెషన్ స్టార్ట్ చేస్తారు. మీరు ఏం చేయొద్దు, అందరూ ఆడియో మ్యూట్ చేసుకొని కళ్ళు మూసుకొని ఆవిడ చెప్పింది వినండి, మనసులో చెప్పుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? అంత రెడీనా? సార్ ఇది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చా, చిన్నపిల్లలు? ఎవరైనా చేయొచ్చండి. పిల్లలకి మోస్ట్ చిన్నపిల్లలు మోస్ట్ ఎఫెక్టివ్ అండి. పెద్దలు కోరుకున్న సెషన్ అటెండ్ అవ్వడం వల్ల, ఇది మీరు చేయడం వల్ల మీలో ఉన్న బెంగలు పోతాయి, భయాలు పోతాయి, టెన్షన్ పోతాయి, అన్ని పోతాయి. మీరు హార్ట్ఫుల్ అని నమ్మండి, ప్రశాంతంగా నుంచి కూర్చోండి. చెప్తాను. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరు బాగా చదువుతారు? మీరు ఎవరి పేరు చెప్తారు? కృష్ణ, మీరు రిలేటివ్స్ బాగా చదువులు ఒక పేరు చెప్పు. ఎవరి పేరు చెప్తావు? శ్రేయ, నువ్వు తల్లి, మీకు తెలిసిన వాళ్ళలో బాగా చదివే పేరు ఒక పేరు చెప్పండి. ఎవరి పేరు చెప్తారు? నీకు తెలిసిన వాళ్ళు బాగా చదివే పేరు చెప్పమంటాడు ఆయన అడిగితే. ఆలోచిస్తారా? ఎవరు లేరా చదివే బాగానే? అందరూ అంతేనా? రేవంత్ సార్. ఆ? రేవంత్ సార్. ఎవరో బాగా చదివే పేరు చెప్పంటే వేరే వాళ్ళు పేరు చెప్పాలి, మీ పేరు చెప్పాలి. స్వీటీ సార్. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? మనం ఎవరు బాగా చదువుతారంటే ఫస్ట్ మీ పేరే చెప్పుకోవాలి, వేరే వాళ్ళ పేరు కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కాబట్టి మీకు లక్ వచ్చింది. ఈ రోజు మీకు సెషన్ అటెండ్ అయ్యారు. వీళ్ళు బెంగళూరు బయట ఇప్పుడు పోతాయి. విజయలక్ష్మి హీల్ చేస్తారు. ఆవిడ చెప్పండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, మనసులో చెప్పుకోండి, అయ్యి మనం మాట్లాడదు. ఓకేనా? ఎవరికన్నా అడిగితే ఎవరు మాట్లాడుతుంది ఎవరు చెప్పాలి? ఫస్ట్ మీ పేరే చెప్పాలి. మీ పేరు చెప్తే ఫస్ట్ వస్తారు. ఇప్పుడు దాన్ని మీరు చదివిన పని అనవసరం, బట్ ఈ రోజు మీ పేరు చెప్తే మీరు ఫస్ట్ వస్తారు. ఓకే? విజయలక్ష్మి గారు, ప్లీజ్ స్టార్ట్ ది సెషన్. అందరూ ఆడియో బుక్ చేసుకోండి. Namaste everyone. Welcome. Nice to see you all. Ready na heal చేసుకునేకి? ఇప్పుడు మీరు మాట్లాడిందంతా వింటుని. yes రెడీ. రెడీ అంటే రెడీ ఇలా చెప్పాలి అందరూ. everybody are ready? yes, very good. I can see everybody. very nice. Come on, let's start now. Close your eyes. Sit straight. Beautiful kids. Very nice. నీళ్ళు పెట్టుకొని ఉన్నారా అందరూ? yes, we are healing. ఇప్పుడు close your eyes. ఇప్పుడు మీ అందరూ నేను చెప్పేది మాత్రం వినాలి అంతే. జస్ట్ రిలాక్స్గా కూర్చోండి అందరూ. sit straight and close your eyes. slowly and gently నిదానంగా కన్ను ఓపెన్ చేయాలి అందరూ. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఓపెన్. శ్రీనివాస్, ఎలా ఉంది? ఎవరైనా చెప్పండి, వన్ బై వన్.
అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ చాలా ఎలా ఉంది మీకు? రిఫ్రెష్డ్ గా ఉంది సార్. ఓకే, అండ్ ఎయిర్ లో తేలుతున్నట్టుంది సార్. ఇంకా నాలోంచి ఏదో వేవ్స్ వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది సార్ మెడిటేషన్ సూపర్, చేస్తున్నప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మైండ్ ఫ్రెష్ గా ఉంది. ఎవరు మైండ్ చెప్పండి, అంతా ఫ్రెష్ గా ఉంది. వన్ బై వన్ మొదలు చెప్పండి. మైండ్ రిలాక్స్ Very గా good. ఉంది. వెరీ గుడ్. చాలా చక్కగా ఉంది అన్ని చూస్తాను చెప్పు. నీకేం కనిపించింది, నీ ఫీలింగ్స్ చెప్పు అక్కడ. నేను పుషింగ్ వస్తా. ఈ వాటర్ ఇప్పుడు ఒకసారి తాగొచ్చా సార్? తాగండి, తాగండి, అందరూ వాటర్ తాగండి. కొంచెం వాటర్ తాగండి, 5 minutes మాట్లాడతాం, సెషన్ క్లోజ్ చేద్దాం. వాటర్ తాగండి, మీ తమ్ముళ్ళకి కూడా ఇవ్వండి, మీ అన్నయ్యలకు కూడా ఇవ్వండి. సరే, బాగుంది కదా ఇప్పుడు? హీలింగ్ బాగుంది కదా? ఎస్ సార్. ఇప్పుడు మీ మమ్మీ ఎంత బాగా చేస్తుందో అంతకన్నా బాగా మీరు చేయాలి. మీ డాడీ ఎంత రెస్పాన్సిబుల్ అంతకన్నా బాగా రెస్పాన్స్ మీరు ఉండాలంటే నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, మీరు చేయండి. ఓకే, అలాగే ఇంతసేపు వచ్చి ఈ క్లాస్ వచ్చి ఇప్పుడు అటెండ్ అయ్యారు కాబట్టి ఓకే, మీకు ఏమైనా గిఫ్ట్లు కావాలా? ఎంతమంది గిఫ్ట్ ఇష్టం? వెరీ గుడ్ కృష్ణ, వావ్ సూపర్. మల్లేష్ ఇంకా సో ఈ ఆల్రెడీ మీకు ఫీలింగ్ అయింది కాబట్టి మీకు తెలియకుండానే మీరున్న భయాలన్నీ పోయాయి. ఈ రోజు నుంచి ఇలా చేస్తే మీరు ఏ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ఫాస్ట్ అయిపోయింది. ఈ రోజు మీ ఎగ్జామ్స్ మీరే స్కూల్లో టాపర్ అవుతారు. మీరు ఇంటి సందర్భంలో ఎవరైతే గుడ్ బాయ్ అంటే మీ పేరు చెప్తారు, గుడ్ గర్ల్ అంటే మీ పేరు చెప్తారు, అలా మీరు సక్సెస్ అవుతారు. ఎవరైతే ఈ సంవత్సరం ఎగ్జామ్స్ లో స్కూల్ టాపర్కి వస్తారో మీ క్లాస్ అందరికి 90 వస్తే మీకు 95 రావాలి, అంటే జస్ట్ ఒక మార్క్ ఎక్కువ వచ్చినా పర్లేదు. ఒకవేళ మీరు ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ పాల్గొన్నారు మీకు ప్రైజ్ రావాలి, అప్పుడు మీరు నాకు మీ డీటెయిల్స్ నాకు పంపండి. మీరు ఎక్కడైనా సరే నేను వచ్చి మీకు స్పెషల్ గా గిఫ్ట్ ఇస్తాను, పర్సనల్ గా మిమ్మల్ని కలిసి. ఒకవేళ రాక కుదరకపోతే గిఫ్ట్ మీకు పంపిస్తాను. రెడీ? ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. 100% మీరు సక్సెస్ అవుతారు. నీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా సపోర్ట్ ఉంటుంది, మీ పేరెంట్స్ చెప్పగలదు. సో అందరూ వచ్చి అందరికీ నేను గిఫ్ట్ పంపిస్తాను, సర్ప్రైజ్ గిఫ్ట్. చెప్పండి, ఏమైనా మాట్లాడాలా? డౌట్ సార్. చెప్పు. ఇది ఎవరికైనా ఎప్పుడైనా చేసుకోవచ్చా సార్? ఎనీటైం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, సార్. Yashmin garu. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ గిఫ్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ Thank యూ you. everybody. Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, ma'am. Thank you, sir. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. I love you all. లవ్ యూ మ్యామ్. Now session is closed. థ్యాంక్ యూ Very సార్. good, థ్యాంక్ యూ మ్యామ్. All victory. Bye. బాయ్ మ్యామ్. బాయ్ సార్. Good luck. Good luck. Bye bye.